నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారని చెప్పి మేము సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్లు ఆ రోజు ప్యాంట్లు తడిపించాం. ఈరోజు దిక్కు లేదు వాళ్ళకి మాట్లాడేదానికి, స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేరు. అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు. కానీ ఇంకా ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు, చేసేదే లేదు. ఇరవై 27, 28, 29వ తేదీల్లో కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడుకి ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు స్టార్ అబ్జర్వర్గా ఈ మొబిలైజేషన్ కానీ మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి వెంకటగిరి నియోజకవర్గానికి రుడా చైర్మన్ అయినటువంటి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. రేపు ఈ 3 రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మినీ మహానాడులో కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో చర్చించాం. అయితే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గాన్ని నుంచి 2 రోజుల పాటు 27, 28 తేదీలో జరిగేటువంటి రాష్ట్ర ప్రతినిధి సదస్సుల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ స్థాయి కన్వీనర్లు, బూత్ స్థాయి కమిటీ వాళ్ళు అందరూ కూడా నియోజకవర్గం నుంచి 6 మండలాలు, టౌన్ నుంచి 7 మండలాల వారీగా కూడా అందరూ కడప జిల్లాకి తరలి రావాలి యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి ముందు నోడా చైర్మన్ గారు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర కార్యదర్శి ఆయన నెంబర్ మాడొచ్చా? ఈరోజు ప్రతి సంవత్సరం మహానాడు పెట్టుకోవటం 83వ సంవత్సరంలో ఆనాడు గెలిచిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దానికి వెంకటగిరికి
దానికి సంబంధించి నన్ను పంపించడం, దాని ఏర్పాట్ల గురించి ఈ నియోజకవర్గానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పురుగుడు రామకృష్ణ గారు ఒక మంచి ఎమ్మెల్యే, 3వసారి ముచ్చట గెలిచాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకునే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలతో ఉంటాడు, అందరితో ఆప్యాయంగా పలకరిస్తాడు. అందుకనే ఇక్కడ నన్ను వేయటం కూడా ఒక ఆనందంగా వచ్చాం. మధ్యలో రోడ్డు బాగాలేదు, ఎమ్మెల్యే గారు వచ్చాం, మాకు దానివల్ల 3/4 గంట లేట్ అయింది, అర్జెంటుగా రోడ్డు వేయించండి మీరు. కొద్ది 27, 28, 29 3 రోజులు. 3 రోజుల్లో 27, 28 వచ్చి మన ప్రతినిధులు అంటే వార్డ్ మండలాధ్యక్షులు, మన పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అదే రకంగా బూత్ కన్వీనర్లు, అదే రకంగా అన్ని విభాగాలకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ 2 రోజులు రావాలి. 29వ తేదీ అయితే ఒక బహిరంగ సభ ఉంటుంది. ఈసారి కనీ విని రీతిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సభ జరపాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది. మన ఆల్ ఇండియా అధ్యక్షులు, మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ లోకేష్ గారు ఉంటారు. అదే రకంగా ఆ సభకి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని మండలాలు, వెంకటగిరి రూరల్ అండ్ టౌన్ మొత్తం కలిపి దాదాపు 5,000 మంది అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదే రకంగా మా ఇక్కడ మీకు అబ్జర్వర్గా ఉన్నటువంటి మా జీని రమణయ్య గారు చెప్పడం జరిగింది. 5,000 మందిని ఇక్కడి నుంచి ఉదయాన్నే అంటే మధ్యాహ్నం 3 గంటలకి మన ప్రాంగణానికి చేరాలి. ఆ కడపలో జరిగే సభని, ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తే ఈరోజు ప్రతి ఊరి నుంచి కూడా, నెల్లూరు నుంచి కానివ్వండి, శ్రీకాకుళం దాకా చూసుకుంటే ప్రతి దగ్గర కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా, ఇప్పుడు దాకా కడపలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. జనరల్గా కడప అంటే వాళ్ళదైన పేరు, వాళ్ళది ఇప్పుడు మందైపోయింది. అందుకని అక్కడే పెట్టాలని అందరూ కోరటం, అక్కడే పెట్టడం, అక్కడే భారీ లక్షలాది మందితో జన సమీకరణ. ఏ కార్యకర్తలు అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారో, ఈరోజు చెప్పిన వాటిల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో ఒక అనుభవపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం, అన్నిట్లో ఈరోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చే దాంట్లో అన్నింటిలో ముందుండటం, అదే రకంగా 5 ఏళ్ళు రాజధాని లేకుండా ఇక్కడ జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి మొన్న మన ప్రధాని తీసుకొచ్చి దానికి మళ్ళీ శంకుస్థాపన చేయడం పనులకి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమతి చేసే పనులు. అందుకే అందరం కలిసి, మీరందరూ 5,000 మంది అన్నారు. నాకు వెంకటగిరి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంది. వెంకటగిరి వాళ్ళు 5,000 అంటే కనీసం 1,000 ఎక్కువే వస్తారని నమ్మకం ఉంది, కానీ నాకు తక్కువ వస్తారని చెప్పి డౌట్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి, బస్సులు ఎలా సమకూర్చాలి అనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్నాం, ఇప్పుడు అందరం మాట్లాడుకున్నాం. అదే రమణ గారు మేము మాట్లాడుకున్నాం. నిన్న ముఖ్యంగా నారాయణ గారితో మాట్లాడాం, మంత్రి గారితో. అంటే ఎలా చేయాలంటే అక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయో కనుక్కో, అక్కడ మాట్లాడి నాతో మాట్లాడు, ఎలా ఏర్పాటు చేయాలో వాళ్ళకి చేస్తామని చెప్పి నేను నారాయణ గారు, అదే రకంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది. అదే మీ ఎమ్మెల్యే గారితో చెప్పడం. ఈరోజు మీ అందరినీ కూడా పార్టీ ముఖ్య నాయకుల్ని, అన్ని మండలాల నాయకుల్ని, అదే రకంగా ఈరోజు టౌన్లో నాయకుల్ని మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అదే విషయంలో నిన్న రామనారాయణ గారు అన్నారు, అంటే ముందుగా అందరం మాడతాం అంటే 3 గంటలు స్టార్ట్ అయితే బాబు గారు వచ్చి లోపల ఎవరొకరు బాలకృష్ణ గారు ఉంటారా అన్నారు. బాలకృష్ణ గారు లేరు సార్, బాలకృష్ణ గారు ఇతర దేశాల షూటింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉంటే కొంచెం ఇంకా బాగుండేది ఆ వర్షాలు, కానీ ఆ వర్షాన్ని భర్తీ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు, ఇబ్బంది లేదు. అదే రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సభని ఎంత విజయవంతం చేస్తారో అంత మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో మాడుతున్నారు, అంటే పగటి కళ్ళకి అంటున్నారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి నిచ్చిన ఒక మాట, నేను విజయవాడలో ఉంటాను, నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు. అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేస్తున్నారు? ఆయన గురించి ఎవరు చెప్పారు ఇక్కడ?
ఆయన గురించి పట్టించుకునేది ఎవరు? ఆయనే చెప్పుకుంటున్నాడు. మరి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు అదే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్లు ఆ రోజు ప్యాంట్లు తడిపించాం. ఈరోజు దిక్కు లేదు వాళ్ళకి మాట్లాడేదానికి, స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేరు. అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు. కానీ ఇంకా ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు, చేసేదే లేదు. మన కార్యకర్తలకు ఎలా చేయాలి, ఎలా మన కార్యకర్తల్ని మళ్ళీ పైకి తీసుకురావాలి, ఎలా బలోపేతం చేయాలి అనే పరిస్థితిలో ఈరోజు ఆలోచనలో ఉన్నాం. తప్ప రామకృష్ణ గారు దాని ఆలోచనలో ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను దైవంగా నేను భావించేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది, కార్యకర్తలు కూడా బలవంతం చేస్తుంది, చేసి తీరుద్ది, కార్యకర్తల్ని ఆదుకుంటుంది. మీ ఎమ్మెల్యే గారు గట్టి ఎమ్మెల్యే గారు, ఆయన కూడా మీ అందరిని ఆదుకుంటాడు. మీరందరూ కూడా ఇదే ప్లాన్తో అందరూ కూడా వస్తే వెంకటగిరి సత్తా చాటాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. రమణయ్య గారు, మహేశ్వర గారు, ఇంకా కోటిరెడ్డి గారు, రెడ్డి గారు, అదేవిధంగా వేదికమైనటువంటి రఘురామ్ గారు, అదేవిధంగా ఇంకా రెండు పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, రేపు కడపకి ఏ విధంగా మొబిలైజ్ చేయాలనే దాంట్లోనే ఈరోజు అంతా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా వచ్చినారు. ఏ మండలం నుంచి ఎన్ని బస్సులు ఇవ్వాలి, ఎంతమంది వస్తారని చెప్పేసి 5,000 మంది దాకా ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా 5,000 తప్పకుండా కడప మీటింగ్ పోయే విధంగా ఏర్పాటు చేస్తాం. 29వ తారీఖు 5,000 మంది ఇక్కడి నుంచి బయలుదేరే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.